హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో ఎన్ఎండిసి అండి. ఎన్ఎండిసి నుంచి దానిమలై కాంప్లెక్స్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే ఇంతకుముందు అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందండి. చాలామంది ఆ నోటిఫికేషన్ అప్లై అనేది చేసుకున్నారు. అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అదేవిధంగా మీరు ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ నంబర్ 04/2022 డేట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. డౌన్లోడ్ కాల్ లెటర్స్ అనేది దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ చేసి ఈమెయిల్ ఐడి ద్వారా మీరు అనేది తీసుకోవచ్చండి. దీంట్లో మనం చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిలప్ అనేది చేయొచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసి మీరు మీ అడ్మిట్ కార్డ్ అనేది అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డేట్ అనేది చూసుకోవచ్చండి. ఎగ్జామ్ టెస్ట్ అనేది ఇక్కడ జూన్ 12న ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. టైమింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అయితే ఉండొచ్చు, ఇక్కడ చూసుకోవచ్చండి మీరు. అదేవిధంగా సెంటర్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు, కర్ణాటకలో అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మనం చూసుకుందామండి. ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, ఏదైనా ఫోటో ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ అడ్మిట్ కార్డ్లో ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అనేది రాకపోతే మీరు అక్కడ ఫోటో అనేది పేస్ట్ చేసి ఆ తర్వాత మీరు గజెటెడ్ సైన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది, లేకపోతే బ్లూ బాల్ పెన్ లేకపోతే బ్లాక్ బాల్ పెన్ అయినా మీరు పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందండి, ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే COVID-19 గురించి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, SC, ST, PWD ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి అనేది ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళు పే చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దేంట్లోనే ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్లాస్ రైల్వే లేదా బస్ ఫైర్లో మీరు ఇక్కడ రూట్ ద్వారా మీరు వస్తే మీకు అనేది పే అని చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దానికోసం ఒక ఫామ్ అనేది మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. క్యాపిటల్ లెటర్లో మాత్రమే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తం మీరు ఫిలప్ చేసి టోటల్ ఎంత అమౌంట్ అయితే మీకు ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫామ్కి అనేది రైల్వే టికెట్ లేదా బస్ టికెట్ అయితే మీరు అటాచ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.